హలో అండి అందరికీ. మీకు మునక్కాయలో మామిడికాయ ఏసి కూర చేస్తారు తెలుసా? ఏంటి మునక్కాయలో మామిడికాయ ఏసి కూర గూడా చేస్తారా? అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? అంటే షాక్ అయ్యారా? ఫస్ట్‌లో నా పెళ్ళైన కొత్తలో నేను గూడా షాక్ అయ్యా. మా సైడ్ మామూలుగా పులుపనేది చాలా తక్కువగా తింటాము. నా పెళ్ళైన కొత్తల్లో మామిడికాయతో పాటు వేసి అన్ని కూరలు వండుతుండేసరికి, "ఏంటత్తయ్య అన్ని కూరల్లో మామిడికాయ ఏస్తున్నారు. ఏం బావుంటదంటే" మా సైడ్ అసలా ఏ కూరల్లో మామిడికాయ లేకపోతే అసలు తినమమ్మా అన్నారు. ఇది నెల్లూరు సైడ్ ఎక్కువగా ఏ కూరలో అయినా మామిడికాయ లేనిదే అసలు వండుకోరంట. ఇది కొంచెం పులుపు ఇష్టపడే వాళ్ళకైతే ఈ కూరలైతే బాగా నచ్చుతాయి. నాకు పెళ్లి కాకముందు పుల్లగా తినేదంటే పులిహోర ఒక్కటే. మరి మామిడికాయ ఏసి ఎలా చేస్తారు అనుకుంటారేమో. సేమ్ మనం మునక్కాయ కూర ఎలా వండుతామో సేమ్ ప్రాసెస్ మొత్తం ఒక్కటే. మునక్కాయ ముక్కలు వేసేటప్పుడు మామిడికాయ ముక్కలు కూడా వేస్తారనమాట. చింతపండు కూడా మనం మామూలుగా వేసుకునే దానికన్నా కొంచెం ఎక్కువే ఏస్తాము. కానీ పులుపనేది క్వాంటిటీ ప్రకారమే ఉండాలి. మళ్ళీ ఎక్కువ అవ్వద్దు, తక్కువ అవ్వద్దు. అప్పుడే కూరకి మంచి